హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. బిడ్డల జీవితాలు ఒక చాలా సున్నితమైనవండి. మన చేతుల్లో పెట్టినప్పుడు వాళ్ళని సరిగ్గా పెంచాలి. మనం ఎంత పెంచాలనుకున్నా సాతాను వాడు ఎదుర్కొంటాడు. ముఖ్యంగా సేవకుల పిల్లల్ని, విశ్వాసుల పిల్లల్ని తప్పకుండా సాతాను ఎట్లాగన్నా వీరిని మెయిన్ లైన్ నుంచి లాగేయాలి అని నానా విధాల ప్రయత్నాలు చేస్తాడు. కానీ రేయి మొదటి జామున లేచి ప్రార్థించే తల్లి ఉంటే, అరుణోదయమును లేచి ప్రార్థించే యోబు లాంటి తండ్రి ఉంటే, నీ బిడ్డలు సాతాను చేతుల్లోకి వెళ్ళరు. ఒకవేళ నీ బిడ్డలు పాపాన్ని టేస్ట్ చేస్తారేమో కానీ పాపానికి బానిసలు అవ్వరు. వాళ్ళ ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ మూలాన స్మోకో, డ్రింకో, లేకపోతే ఏదన్నా ఒక అపవిత్రమైన చూపో, క్రియో, ఆ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మీదకి వస్తుందేమో కానీ దే కెనాట్ ఎంజాయ్ ఇన్ దట్. దాంట్లో వాళ్ళు ఉండలేరు. నీ ప్రార్థన వాళ్ళని కాపాడుతుంది. అబ్రహాముకు తప్పలేదు తన భార్యను వదిలేయటానికి ఆ ఫరో రాజు దగ్గర. ఏంటండి, స్వార్థం ఉందిలే, ఆయన చంపేస్తారనుకోండి, పోతే పోయిందిలే అనుకున్నాడో మరి ఏమనుకున్నాడో తెలియదు. కానీ దేవుడు ఏం చేశాడు? అబ్రహాం ఏం చేస్తుంటాడు? భార్య తీసుకెళ్ళిపోయినప్పుడు ఇంకో దాన్ని చేసుకుందాం, ఎలాగ పిల్లలు పుట్టలేదు అనుకున్నారా మనలాగా? ఏం చేశాడండి? ప్రభా, నా చేతగాల, నువ్వే కాపాడు. నా భార్యకు నువ్వు వాగ్దానం ఇచ్చావు కదా, నాకు సంతానం ఇస్తాన్నావు కదా, నువ్వే కాపాడని మొరపెట్టుంటాడు. ఆ ప్రార్థన ఏమైంది అక్కడ? ఆ రాజుతో దేవుడు మాట్లాడాడు. ఏయ్ జాగ్రత్త, నీ దగ్గర ఉన్నామే మరొకని భార్య జోలికి వెళ్ళావా? ఏం వార్నింగ్ ఇచ్చాడండి. దెబ్బకి పిలిపించి దండం పెట్టి, బాబో కాపాడావు మా వంశాన్ని అని బహుమానాలు, వెండి బంగారాలు, పనికెత్తలు వీళ్ళందరి నుంచి పంపించాడంటండి ఆయన. ఖచ్చితంగా సాతాను ప్లాన్లు వేస్తే దేవుడు దాన్ని తప్పిస్తాడు మనం ఆయనకి మొర్రపెట్టినప్పుడు. డోంట్ లీవ్ ఇట్ అలో. అలా వదిలేస్తే కుదరదు. ఖచ్చితంగా మన బిడ్డల కోసం ప్రార్థిస్తే సమస్యలు వచ్చినా, శోధనలు వచ్చినా, తిరిగి లేస్తారు. దేవుని సాక్షులుగా మెయిన్ లైన్లో, దేవుని ప్రణాళికలో వాళ్ళు బతుకుతారు. ఈ శోధన పోరాటం అనేది ఒకరోజు కాదు, మన బ్రతుకంతా. మన బిడ్డలు ఎప్పటిదాకా మన బిడ్డలండి? ఒక ప్రశ్న అడిగి ముగించేస్తున్నారు. మన బిడ్డలు మనకి ఎప్పటిదాకా బిడ్డలు? గడ్డాలు వచ్చేదాకా. ఎప్పటిదాకా బిడ్డలు? మనం చచ్చేదాకా మన బిడ్డలే. మనం చచ్చేదాకా పలానా వాళ్ళ అబ్బాయి, పలానా వాళ్ళ అమ్మాయి అంటారా లేదా? అంటారు. మన బిడ్డలు ఎప్పటిదాకా మన బిడ్డలు? నా పని అయిపోయింది, పెళ్లి చేసేసారని చేతులు కొట్టుకుంటూ అయిపోయిందా? ఏమ్మా, పంపించేశానంటే అమ్మాయిని, వదిలిపోయింది, మా భారం తీరిపోయిందంటే అయిపోయిందా? అక్కడ అమ్మాయి ఏడుస్తుంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తావు? అక్కడ సమస్యలు ఉంటే నువ్వు ఇక్కడ ఏమవుతావు? ఏంటండి, నువ్వు వద్దనుకున్నా కూడా నీ మనస్సులో దేవుడు పెట్టిన ఆ బంధం, ఆ ప్రేమ, ఆ బాధ తప్పదు. బిడ్డలే కాదు, మన బిడ్డల గురించి కూడా మనకు భారం ఉంటుంది. ఒక నిజమైన దేవుని విశ్వాసికి నీ బిడ్డల యోగక్షేమం కోరటమే కాదు, నీ బిడ్డల్ని దేవుడు ఆశీర్దిస్తానన్నాడు. సాతాను నీ బిడ్డల్ని వదిలేస్తే వారి బిడ్డలను పట్టుకుంటాడండి. సరే, అందుకని తాతలు, అమ్మమ్మలు ఈ పెళ్ళిళ్ళ సంబంధాలు చూడటము, ఆస్తిపాస్తులు మాట్లాడుకోవటము, ఈ లోకమొచ్చటలు తీర్చుకోవడానికి కాదు, కానీ పిల్ల తరముల వరకు మా బిడ్డలు దీవించబడాలని మనం ప్రార్థించవలసిన భారం ఉంది. వాటి ఎలిజబెత్, జకరియాలు ధర్మశాస్త్ర ప్రకారంగా జీవించిన వాళ్ళండి. వృద్ధాప్యంలో ఉన్నారు, పిల్లలు లేరండి. ఎందుకు ఈ అన్యాయం చేశాడు దేవుడు మాకు? మేము వాక్యానుసారంగా బతుకుతున్నాం కదా, మేము దేవుడిని ప్రేమిస్తున్నాం కదా, మేము దేవుని సేవ చేస్తున్నాం కదా. చాలామంది దేవుని సేవ చేస్తున్న వాళ్ళకి బిడ్డలు లేరని చెప్తుంటారండి. ఎందుకు అనుకుంటే నా ప్రణాళిక ఉందని చెప్పి వాళ్ళ వృద్ధాప్యంలో బాప్తీసం ఇచ్చే యోహాను పుట్టాడు. ఎట్ట పెంచుంటారు వాళ్ళు? అది ఎప్పుడు మనం ఆలోచించలా. 6 నెలలు సేవ చేసి పోతే పోయింది తలకాయని
వాక్యాన్ని కాంట్రడిక్ట్ అవ్వకుండా ఉన్న వాడిని ఎలా పెంచుంటారు, ఎంత రోషంగా పెంచుంటారు వాళ్ళు. ధర్మశాస్త్రం వారు ఎరగటమే కాదు, ఆ కుమారుణ్ణి ఎట్లా పెంచి 30 years అప్పుడు 30 సంవత్సరాలు అప్పుడు సేవకుడు అయ్యాడండి. మొహమాటం లేకుండా రాజు ఎవడవు, నీవు నీ తమ్ముడి భార్యను తెచ్చిపెట్టుకున్నావు, నువ్వు రాజ్యం చేయడానికి అర్హుడు కావని గద్దించగలిగిన వాడిగా. ఆనాటి పరిచయులు, శాస్త్రులు, వేషధారులారా మారు మనసు పొందండి అని కఠినమైన బోధ చెప్పగలిగాడంటే తన బ్యాక్గ్రౌండ్ ఏంటండి? ధర్మశాస్త్రంతో పెంచారు. దేవుని ఆత్మ తను అభిషేకించింది. పెంచటం మన పని, అభిషేకం నెక్స్ట్ వర్క్ ఏంటండి? ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్ అక్కడ ఉందంటే దాన్ని వాయించేవాడు ఉంటే అది వాయిస్తుంది, లేకపోతే వాయించబడదు. సో మనం ఇన్స్ట్రుమెంట్ తయారు చేసి పెట్టాడు కదా, ఎవడో కీబోర్డ్ తయారు చేసి పెట్టాడు కాబట్టి జీవం కలిగిన ఒక వ్యక్తి వచ్చి దాన్ని యాక్ట్ చేస్తున్నప్పుడు సౌండ్ వస్తుంది. అలాగే ఇఫ్ యు ఎక్విప్ యువర్ చిల్డ్రన్, దేవుని కార్యాలు, వాక్యము, దేవుని కార్యాల గురించి సిద్ధపరిస్తే ఆ పరిశుద్ధాత్ముడు అభిషేకించినప్పుడు బలంగా వాడబడతారండి, బలంగా వాడబడతారు. మన పని సిద్ధపరచటం, ప్రభు తన ఆత్మతో నింపుతాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. నీ కృపగలిగిన హస్తాలు మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. మా పిల్లల్ని పెంచడం మాకు నేర్పించయ్యా. మా పిల్లల మీదకు నాయన నీ కృప కుమ్మరించయ్యా. మా పిల్లల విషయంలో తండ్రి మాకున్న నిర్లక్ష్య తీసేయి, అజాగ్రత్త తీసేయి నాయన. మా స్వార్థంతో మా బిడ్డల్ని పెంచుకోక, నీవు మాకిచ్చిన బిడ్డలు నీవిచ్చిన బహుమానమని గుర్తించి నీకు లెక్కప్ప చెప్పవలసిన వారిగా మా బిడ్డల్ని తాన మంచి దారికి తీసుకుని రావటకు సహాయం చేయి. నీ వాక్యాన్ని మేము నేర్చుకోవటము, మా బిడ్డలకు బోధించడము, వాక్యానుసారంగా జీవించడం మాకు నేర్పించిన ఆయన. ఒక్కొక్క బిడ్డ పట్ల నీవు కలిగి ఉన్న తలంపులు నెరవేర్చుకో. పుంచున్న సాతాను శక్తులను, ఉచ్చులను నజరేయుని యేసు నామములో బంధిస్తున్నాము నాయన. నీవు కోరుకున్న సంసోనును సాతాను కోరుకొని బలహీనపరిచినట్లు కాక, నీ కంచె కలిగిన వారిగా, నీవు చేసిన మేలులు కృతజ్ఞత కలిగిన వారిగా, తల పోయినా పర్వాలేదు కానీ సాక్షిగా నిలబడతానని, సాక్షిని అవుతానన్న బాప్తీసం ఇచ్చే యోహాను వలె మరణం వరకు నమ్మకంగా ఉన్న బిడ్డలను మాకు దయచేయి. మా బిడ్డలకు తీవ్రకరంగా ఉండటకు, కుటుంబాలుగా వర్ధిల్లుటకు సహాయం చేయి. అన్ని వ్యవస్థలలో, అన్ని దేశములలో, అన్ని స్థితిగతులలో నాయన మా బిడ్డలు ఇంజనీర్స్గా, డాక్టర్స్గా, లాయర్స్గా, ఐఏఎస్ ఆఫీసర్స్గా, దేశ ప్రతినిధులుగా నీ ఉద్దేశముల ప్రకారం వర్ధిల్లునట్లు, వారి కొరకు గొప్ప వాటిని ఆశించుటకు, గొప్ప విశ్వాసంతో వారిని పెంచుటకు సహాయం చేయి. ఈ రాత్రి నీ కృపను మా మీద కుమ్మరించి నడిపించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభువు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై పాల్ ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వెళ్ళని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా ఎవరైనా కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాల గురించి తెలియజేయండి. నీలాంటి దైవం ఎవరు విశ్వమున